హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఎగ్జైటింగ్ రీజన్తో వచ్చానండి. ఓకే, ఇది ఒక డిఫరెంట్ హైవేలో ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్లో ఉంది. సో జనరలీ మీరు నాకు ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ఎక్కువ సౌత్ హైదరాబాద్లో చూపిస్తూ ఉంటాను. ఈరోజు వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం టౌన్లో ఇబ్రహీంపట్నం హైవేకి ఆనుకొని గురునానక్ యూనివర్సిటీకి పక్కన ఈ ప్రాజెక్ట్ ఉంది. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ పేరు జేబీ సెరెన్ సిటీ అండి. ఓకే, ఈ ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తానండి. ఈ ప్రాజెక్ట్ మనకి 7 phases డెవలప్ చేశారు. ఓకే, phase 1 to phase 7 చేశారు. 700 acres స్ప్రెడ్ అయి ఉంది ప్రాజెక్ట్. సో ఒకసారి మీరు ఊహించవచ్చు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఓకే, నాకు వచ్చేసి ఈ రీసేల్ phase 2లో మనకి బెస్ట్ ప్రైస్లో అవైలబుల్ ఉంది. ఓకే, ఈ ప్రాజెక్ట్లో మనకి చాలా అమ్యూనిటీస్ ఇచ్చారండి. ఓకే, ఎంత చెప్పినా ఈ ప్రాజెక్ట్ గురించి తక్కువే మనకి. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్లో 42 acres విలా ప్రాజెక్ట్ కట్టారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క విలా 600 square yards పెద్ద పెద్ద కట్టారు. చాలామంది స్టే కూడా చేస్తున్నారు. ఆ 42 acre విలా ప్రాజెక్ట్ వదిలేసి కస్టమర్స్ ఇండివిజువల్గా ఇల్లు కట్టుకొని స్టే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్కి ఎంత పొటెన్షియాలిటీ ఉందో. ఓకే, ఇది కాకుండా మీరు డెవలప్మెంట్స్ మాట్లాడుకుంటే ఇంటర్నల్ రోడ్స్, పెద్ద పెద్ద ఇంటర్నల్ రోడ్స్ అండి. 80 feet ఇంటర్నల్ రోడ్, 60 feet ఇంటర్నల్ రోడ్, 40, 33 మంచి మంచి ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. మంచి అవెన్యూ ప్లాంటేషన్ ఉంది. అలాగే 5 acres క్లబ్ హౌస్ అండి. మీరు ఒకసారి అమ్యూనిటీస్ చూస్తే మనకి ఏంటి అంటే ఒక టెన్నిస్ కోర్ట్ ఉంది, క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఉంది, అలాగే ఒక మినీ హాల్ ఉంది, బ్యాంకెట్ హాల్ ఉంది, పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి, మనకి వెయిటింగ్ లాంజ్ ఉంది, పెద్ద ఆర్చ్ కట్టారు, అలాగే మనకి స్విమ్మింగ్ పూల్. సో ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూడదలుచుకుంటే లేకపోతే ఈ రీసేల్ చూడడానికి స్టేట్ ట్యూన్. ఐ విల్ గో దేర్ అండ్ షో యూ ద ప్రాజెక్ట్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఏదైతే గ్రాండ్ ఆర్చ్ చూస్తున్నారో ఇది జేబీ సెరెన్ సిటీ ఆర్చ్ అండి. మీరు చూస్తే సెక్యూరిటీ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ ఆర్చ్ ముందు నిల్చొని నేను లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే ఇబ్రహీంపట్నం నుంచి ఓఆర్ఆర్ వెళ్ళిపోతాను. ఓకే, ఇది నాగార్జున సాగర్ హైవే అండి. ఇది 6 lane ప్రపోజ్డ్ రోడ్ అండి. మీరు చూస్తే సెట్ బ్యాక్ తీసుకున్నాకే ఆర్చ్ కట్టారు. ఓకే, ఇక్కడ నుంచి హార్డ్లీ మనం ఒక 500 meters వెళ్తే మనం గురునానక్ యూనివర్సిటీ చేరుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ గురునానక్ యూనివర్సిటీ నుంచి గేట్ నుంచి ఒక 500 meters మనకి ప్రాజెక్ట్ ఆర్చ్ ఉంటుంది. సో phase 2లో ప్లాట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ మనకి 1.6 నుంచి 2 kilometers రేడియస్లో, అంటే 2 kilometers ప్లాట్ ఉంది హైవే నుంచి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్న 80 feet రోడ్ అండి. మీరు చూస్తే 2 side రోడ్ ఉంది. మీరు చూడైతే ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. ఈ అవెన్యూ ప్లాంటేషన్ చూడండి. ఓకే, మనం ఈ రోడ్ పట్టుకొని స్ట్రేట్ వెళ్తే ఫస్ట్ రౌండ్ అబౌట్ వస్తుందండి. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని మనము జేబీ వాళ్ళ విలాస్ చూద్దాము. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి సెకండ్ రౌండ్ అబౌట్ దగ్గర మనము క్లబ్ హౌస్ చూద్దాము. సో phase 2కి వెళ్ళడానికి మనం 3rd రౌండ్ అబౌట్ నుంచి రైట్ తీసుకోవాలండి. ఓకే, ఇది గ్రాండ్ ఆర్చ్. మీరు చూస్తే ఆర్చ్ చూస్తున్నారు కదా. సో దీనికి ఒక ఎంట్రీ ఉంది, ఒక ఎగ్జిట్ ఉంది. ఓకే, సో మనకు అక్కడ కనిపించేదంతా ఇంకా మనకి గురునానక్ యూనివర్సిటీకి సంబంధించిందే. ఇక్కడ ఒక హై టెన్షన్ వైర్ ఉంది, అలాగే ఇక్కడ ఒకటి హై టెన్షన్ ఉంది. సో మన ప్లాట్ దగ్గరనైతే ఎలాంటి హై టెన్షన్ ఇంపాక్ట్ లేదు. ఓకే, మీకు ప్లాట్ దగ్గరికి ఇంకా ప్రాజెక్ట్ మొత్తం చూపిస్తానండి. స్టే ట్యూన్డ్. మనము మన ఎంట్రన్స్ నుంచి స్ట్రేట్ వచ్చాక ఇది ఫస్ట్ రౌండ్ అబౌట్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనము జేబీ విల్లాస్కి వెళ్ళొచ్చు. వ్యూవర్స్, నేను అక్కడ రౌండ్ అబౌట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని వస్తే ఇక్కడ ఆర్చ్ ఉంది చూడండి. ఇక్కడ మనకి జేబీ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. మీరు ఇక్కడ జేబీ సెరెన్ విల్లాస్ కూడా చూడొచ్చు. సో అవన్నీ విల్లాసేనండి. సో 600 square yards ఒక్కొక్క విల్లా కట్టారని చెప్పాను కదా, ఇవే విల్లాస్. సో ఎగ్జిస్టింగ్ లివింగ్ కూడా ఉంది. ఓకే, ఈ విల్లాస్ కాకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్తూ ఉంటే ఇండివిజువల్ హౌసెస్ కట్టుకొని కూడా ఉంటున్నాయండి ఫ్యామిలీస్. అవి కూడా చూపిస్తాను నేను. స్టే ట్యూన్డ్. నేను ఫస్ట్ రౌండ్ అబౌట్ నుంచి సెకండ్కి వెళ్తుంటే రైట్ సైడ్ చూస్తున్నారు చూడండి. ఇది ఒక ఇల్లు. కొంచెం మనం లోపలికి చూస్తే దూరంలో ఇంకొకటి కనపడుతుంది చూడండి ఇల్లు. అది కూడా లేఅవుట్లో కట్టిన ఇల్లే. ఇప్పుడు ఉన్నది సెకండ్ రౌండ్ అబౌట్ అండి. మీరు ఇక్కడ చూస్తే 2 houses కడుతున్నారు, ఇంకా 3rd house ఆల్రెడీ లివింగ్ ఉందండి. ఓకే,
మనం ఇట్లా థర్డ్ రౌండ్ అబౌట్కి వెళ్ళాలి. సో థర్డ్ రౌండ్ అబౌట్ దగ్గర మనకి క్లబ్ హౌస్ ఉంటుంది, అది చూపిస్తానండి. ఓకే, స్టే ట్యూన్డ్. ఇది మనకి క్లబ్ హౌస్ అండి, 5 acres కట్టిన క్లబ్ హౌస్. మీకు చెప్పిన వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే, మీరు చూడొచ్చు ఎంత పెద్దగా స్ప్రెడ్ అయి ఉందో ఈ క్లబ్ హౌస్. మీరు చూస్తే పార్క్ ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ డెవలప్మెంట్స్. సో ఇప్పుడు మనము phase 2కి వెళ్ళడానికి అక్కడ రౌండ్ అబౌట్ ఉంది, అక్కడ మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. స్టే ట్యూన్డ్. ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నేను రైట్ తీసుకొని వెళ్ళాలండి. సో ఇక్కడ దాకా క్లబ్ హౌస్ స్ప్రెడ్ అయి ఉంది. సో మీరు చూస్తే దాని పక్కకు కూడా 2 ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, స్టేయింగ్ కూడా అక్కడ ఉంది. సో ఆ ఇల్లులు ఇవేనండి. ఓకే, మనం ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. వచ్చాక మనము లెఫ్ట్ తీసుకుంటే ఇదంతా phase 2 అండి. ఓకే, ఈ phase 2లో మనం థర్డ్ రైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ లైన్లో మనకి రీసేల్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనం చూస్తే అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది చూడండి, మనం ఇందాక ఎంట్రన్స్ దగ్గర చూసాము, అంటే మధ్యలో వచ్చేటప్పుడు చూసాము, ఆ ఇల్లు ఇదే. సో ఇక్కడ కూడా ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది. ఓకే, ఇక్కడ దగ్గరలో. ఓకే, సో మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికి వెళ్దాం. సో మీరు చూస్తే లెఫ్ట్కి రైట్కి 2 సైడ్ ప్లాటింగ్ ఉంది. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చాక థర్డ్ రైట్లో ఉన్నానండి. ఈ థర్డ్ రైట్ వచ్చేసి సెరెన్ సిటీ phase 2 ప్లాట్ నెంబర్స్ 126 to 118. ఓకే, వెస్ట్ సైడ్లో, వెస్ట్ ఫేసింగ్ సైడ్లో మనకి రీసేల్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. సైజ్ వచ్చేసి 33x60 అండి, 220 స్క్వేర్ యార్డ్స్. ఓకే, డైరెక్ట్ ఓనర్ ప్లాట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, జేబీ సెరెన్ సిటీ నుంచి నేను సైన్ ఆఫ్ చేసే ముందు యాజ్ యూజువల్లీ నా 2 రిక్వెస్ట్ అండి. నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరికైనా రీసేల్ సపోర్ట్ కావాలన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నట్లయితే, లేకపోతే ఎలాంటి రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలన్నా నా నెంబర్ షేర్ చేయొచ్చు. నా పేరు మహేందర్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జేబీ సెరెన్ సిటీ, ఇబ్రహీంపట్నం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.